అయితే పెద్దలు, మీరందరూ ఈ హోటల్ కొనాలని మహత్తరమైన ఉద్దేశంతో వచ్చారన్నమాట. చూడండి మై డియర్ పెద్దలు, మీ అందరికీ మా రాజాబాబు గురించి తెలియడం ముఖ్యంగా అవసరం. ఎందుకంటే వారికి వేపకాయంత వెర్రి ఉంది, పత్తికాయంత పిచ్చుంది, అడపా రెండు ముదిరితే నిమ్మకాయంత అవుతుంది. సరేనయ్యా, ఇంతకీ మేము ఏ విధంగా ప్రవర్తిస్తే ఆయనకి వెర్రి ముదరదో కాస్త సెలవివ్వండి. మా బాబు గారికి తిక్కరేయకుండా ఆనందంగా కుదురుగా ఉండాలంటే ఆయన ఏ పని ఎలా చేస్తే మీరు అలాగే చేయాలి. ఆయన వచ్చి నిలబడితే మీరు నిలబడాలి, ఆయన కుర్చీ లాగితే మీరు లాగాలి, ఆయన కూర్చుంటే మీరు కూర్చోవాలి. ఆయన అర్థమైందా? హలో, బాగున్నారా? నేను బాగానే ఉన్నాను. విచిత్రంగా ఉంది. రావుడు, ఏమిటి వీళ్ళ పద్ధతి? బాబు, మీరు ఇదేం పట్టించుకోకుండా కార్యక్రమం ప్రారంభించండి. వీళ్ళ సంగతి నేను చూసుకుంటాను. చేసి ఈగ రావుడు, నాకు ఈగలంటే అసహ్యం. తరివి. తప్పకుండా రాజాబాబు, మీ అందరి కోరిక మీద దీన్ని అంతం చేస్తే తప్ప నాకు నిద్ర ఉండదు, మనశ్శాంతి ఉండదు. ఓసుమాయిదారియేగా వెంకటప్ప గారు గుండు పెంట కుప్ప అనుకుంటున్నావుటే అక్కడ వాలేవు. ఆయన తల మీద బొచ్చు కూడా భయంతో ఉండలేక ఊడిపోతే అక్కడ చేస్తావా? నీకెంత ధైర్యమే? వెంకటప్ప గారు, మీరు భయపడకండి, నేను పని భయపడతాను. ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, ఉండండి. దొరికిపోయింది. ఓసిని తల్లి సిగతరగా అక్కడి చేరేవా? ఉసి, ఆ కోటిరాజు గారి మీసాలు కోనసీమ కొబ్బరి తోట అనుకున్నావా? అక్కడి చేరి పిక్నిక్ చేసుకున్నావు. పిక్నిక్? ఏయ్, ఆయన మీసాల్లో ఒక్కొక్క వెంట్రుక లక్షలు విలువైందే. కోటిరాజు గారు, మీరు అలాగే ఉండండి, అలాగే ఉండండి. దాని పేగులు తీసిన మెళ్ళ వేసుకుంటా. అలాగే అలాగే, కదలకండి, కదలకండి. సరిపోయిందే తల్లి సిగదరగా. నువ్వెక్కడికి పోతావా? ఎంత తెలుస్తాను గురుగారు. దాన్ని నరికి పోగులు పెట్టడమే నా జీవిత ధ్యేయం. హిరణ్యకశిపుణ్ణిరా, హిరణ్యకశిపుణ్ణిరా, నిన్ను ఎరుసుక తింటనురా. నరసింహస్వామినిరా, నేను నరసింహస్వామినిరా, నిన్ను నంచుక తింటనురా. పిరికి దద్దెమల్లారా, ప్రాణానికి ప్రాణం ఇచ్చే బలేరాముడు ఇక్కడ ఉండగా మా రాజాబాబు హోటల్ చవగ్గా కొనేద్దామని ప్లాన్ వేశారా? రావుడు, కదలకు, అలాగే ఉండు.
ఆ ఏక సంగతి నేను చూసుకుంటాను, నువ్వేం భయపడకు. చెప్పు, ఆ రాముడు గారు ఎక్కడ ఉన్నాడు చెప్పు. ఇది నా క్వశ్చన్, నీ ఆన్సర్ ఏమిటి చెప్పు. నీ క్వశ్చన్ మై ఆన్సర్, మై క్వశ్చన్ నీ ఆన్సర్. ఆడోళ్ళని అమాయకులను చేసి క్వశ్చన్ నువ్వు ఆన్సర్లు అడగడం కాదు, నన్ను నువ్వు చెప్తాను. చెప్పే వరకు నువ్వు ప్రాణాలతో ఉంటే కదా. మై డియర్ రావణం, ఈ జాతకం ఏంటో కానీ ఎప్పుడూ గురి తప్పుతూనే ఉంటుంది. యజమాని గురి పెడితే తప్పింది, నా గురి పెడితే తప్పోయింది. ఎందుకంటే బేసికలీ నువ్వు తప్పు టైంలో పుట్టావు గనక. ఎన్ని గుండ్ల దెబ్బలు తిన్నా ఎలా బ్రతికాడనుకుంటున్నావా? దీన్ని బుల్లెట్ ప్రూఫ్ అంటారు. ఎత్తుకు పై ఎత్తులు వేసి ఇలాంటి జిత్తులు మారి నక్క దగ్గర చేరాక నేను కూడా ఒకటో అరో ఎత్తులో జిత్తులు నేర్చుకున్నాను. చూడు బకాసురా, రావణాసురా, ఇంతకాలం దీన్ని నడిపిస్తున్న అసలు నాటక సూత్రధారి నువ్వు కాదని తెలిసిపోయింది. ఎందుకంటే నీ తలకాయలో మెదల్లేదు, పలకమట్టుంది. అందుకని కాబట్టి దీని వెనక ఉన్న అసలు జిత్తుల మారినక్క ఎవరో చెప్పావనుకో, నీకు మంచిది, నాకు మంచిది. చెప్పలేదనుకో పరేస్తాను. ఆయన ఆయన తొందరగా చెప్పు, లేకపోతే గుంటూ పిస్తలు అన్ని మెదల నుంచి బయటకు వచ్చేస్తాయి. మా నాన్న పిస్టల్ బొరలోంచి బయటకు వచ్చేస్తుందని చెప్పేసరికి నిజం చెప్పేసామన్నమాట. అదే మీ నాన్న, అదే సీనియర్ రావణాసురుడు. ఎక్కడున్నాడో తొందరగా చూపించు. రా చూపిస్తాను. పద పద. అగో పద పద. రాజాబాబు, 2 రోజులుగా అమ్మగారు కనిపించడం లేదు. ఏమై ఉంటారో ఏమిటో తెలియటం లేదు. దానికి నా దగ్గరికి రావడం ఎందుకు? పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి. తప్పనిసరి అయితే ఆ పని చేస్తాను. కానీ నాకు బాధ్యత ఉంది. ఏమిటా బాధ్యత? ఈ వీలునామా మీకు అందజేయటం. వీలునామా? అవును. 15 సంవత్సరాల క్రితం సావిత్రమ్మ గారు నాతో ఈ వీలునామా వ్రాయించారు. అప్పుడు ఆవిడ నాతో ఏమన్నారో తెలుసా? నాకెప్పుడైనా ఏమైనా జరిగినా, నేను కనిపించకుండా పోయినా ఈ వీలునామా నా కొడుకు రాజాబాబుకు అందజేయండి అన్నారు. పదిహేను సంవత్సరాల క్రితం అమ్మ ఆస్తి అంతా నా పేరు రాసిందా? అవును. సరే, అనవసరంగా అమ్మను అపార్థం చేసుకున్నాను. రాజాబాబు గారు, మీకు ముఖ్య విషయం చెప్పాలి. ఒకసారి ఇలా వస్తారా? అలాగే. లాయర్ గారు, ఈ కాగితాలు మీ దగ్గర ఉంచు. అలాగే. నీకెంతమంది బాబులున్నారా? కాదు రాముడు, కాదు. వాడికైనా నీకైనా నాకైనా కన్నవాడొక్కడే ఉంటాడు. నిజంగా నీ తెలివితేటలకు సన్మానం చేయదు, కానీ సావకాశం లేదు కనుక సలాం. మా వాడిని అడ్డం పెట్టుకుని నేనుండే చోటకే వచ్చావు, ఓకే. కానీ నా విషయంలో మీ బాబే ఏమి చేయలేకపోయాడు, నువ్వేం చేయగలవు? ఉత్సాహంగా మా వాడిని అడ్డం పెట్టుకుని వచ్చిన నీకు ఓ తమాషా చూపిస్తా. ఇలారా, ఇలారా. అదిగో అటు చూడు. వాళ్ళెవరో నీకు సరిగ్గా కనిపించడం లేదనుకుంటాను. పరిశీలనగా చూపిస్తాను, చూసి సంబరపడు. ఈమె నిన్ను 9 మాసాలు మోసిన కన్న తల్లి. ఇతను నీ ప్రియాతి ప్రియమైన బందరు లడ్డు. ఇక వీడు నీ చిన్ననాటి స్నేహితుడు క్లిక్ క్లిక్. ఇక ఈమె నీ రాజాబాబు ముచ్చటపడి మనసు పడి ఆశపడ్డ ఆశ. ఈమె ఆశ తల్లి. చూసావుగా, ఇప్పుడు నా చేతుల్లో ఉన్న ఈ 5 తోలుబొమ్మల తాడు తెగాలో ఉండాలో అది నీ చేతుల్లో ఉంది. మర్యాదగా నీ దగ్గరున్న రివాల్వర్ నా కొడుకు చేతికిచ్చి నేను చెప్పినట్టు చెయ్యి, లేదా వీళ్ళంతా బూడిదైపోతారు. అంతేకాదు,
ఈ కాగితాల మీద రాజాబాబు సంతకం కావాలి. ఆ తర్వాత అతని శవం కావాలి. ఈ రెండు పనులు దిగ్విజయంగా చేసుకొచ్చావనుకో నీ బంధుమిత్ర పరివారాన్ని క్షేమంగా ఇంటికి తీసుకెళ్ళొచ్చు. ఏమంటావు? తప్పుతుందా? తప్పనిసరి పరిస్థితుల్లో ఎలాంటి వాడైనా గాడిద కళ్ళు పట్టుకోవాలి. గాడిద చెప్పినట్టు చేయాలి. మీరు చెప్పినట్టు చేసేస్తాను. ఇవ్వండి. వెరీ గుడ్. ఆలస్యం చేయకుండా వెంటనే బయలుదేరు. అజబాబు, అజబాబు, మా వెనకొచ్చి కాపాడా. నువ్వు రాకపోతే ఈ కోతి మూకందరూ కలిసి మన వాళ్ళని చంపేద్దరు. నీ రాకతో వీళ్ళు ఆట కట్టేదనుకో. రావుడు రావుడు లేదు, భీముడు లేదు. ఈ రోజు నుంచి నేను వేళ మనిషిని కదిలేవంటే కాల్చి చంపేస్తాను. శభాష్ రాముడు, నీ చాకచక్యానికి జోహార్. మీ బోడి పొగడ్తల కోసం, మీ మెచ్చుకోల కోసం కాదు బే నేను ఈ పని చేసింది. మా వాళ్ళను రక్షించుకోవడం కోసం. అజబాబు, మర్యాదగా ఈ కాగితాల మీద సంతకం పెట్టు. లేదా ముందు వెనక ఆలోచించకుండా కాల్చి చంపేస్తాను. నీకేమన్నా మర్చిపోయిందా రావుడు? రాముడన్నా దేవుడన్నా నేను జాలిపడేది లేదు. పట్టుకో. పట్టుకుంటా. భుజంగం, నువ్వు చెప్పిన పనుల్లో ఒక పని చేసేశాను. ఇదిగో సంతకం ఉన్న కాగితాలు. ఇక మిగిలిందల్లా ఈ రాజాబాబు ప్రాణాలు తీయడమే. ఆ పని కూడా త్వరగా ఫినిష్ చేస్తాను. మా వాళ్ళ కట్లు ఇప్పేసాయి. ఏమిటాము ఏమిటి అనేది? రాజాబాబుని చంపేస్తావా? వద్దు బాబు, వద్దు. నువ్వంత పని చేస్తే ఒకప్పుడు నీ తండ్రి చేసే త్యాగానికి, ఇన్నేళ్ళు నేను చేసే తపస్సుకి ఫలితం ఉండదు బాబు, ఫలితం ఉండదు. భర్తని పోగొట్టుకుని, బిడ్డను దూరం చేసుకుని, బ్రతుకంతా ఎడారి చేసుకుని నువ్వు చేసిన తపస్సుకి, ఈ రాజాబాబు కోసం నువ్వు పడ్డ తాపత్రయానికి నీకు దక్కిందేటమ్మా? అపనిందలు, అవమానాలు, తిట్లు, చివాట్లు, అంతేగా? ఇంకా ఈ స్వార్థపరుడి మీద నీకు మమతెందుకు, జాలెందుకు? ఇలాంటి వాణ్ణి ముక్కలు ముక్కలు చేసి కాకులకి గద్దలకి వేసి రావడం లేదమ్మా. అలా మాట్లాడకురా. మనం ఎవరు ఉప్పు తింటామో వారికి తప్పు తలపెట్టడం చాలా పాపం. నా మాట విని చాలడ్డు, చాలు. విశ్వాసం, నమ్మకం, కృతజ్ఞత అంటూ నువ్వు చెప్పిన మాటలు విన్నాను మనకి. ఈ రోజు నీకు, అమ్మకు, అందరికీ ఇలాంటి గతి పట్టింది. ఎన్నో ఏళ్ల తర్వాత దేవుడు కరుణించి ఇచ్చిన వరంలాగా నా కన్నతల్లి నాకు దొరికింది. నా తల్లి కోసం నేనేమైనా చేస్తాను. ఈ రాజాబాబు ప్రాణాలు తీస్తాను. రాజాబాబు, వీలుంటే పైలోకంలోను, లేదంటే వచ్చే జన్మలోనూ కలుసుకుందాం. వద్దు, నన్ను తప్పొద్దు. భుజంగం, ఈ రెండు పనులు పూర్తి చేశాను. ఇప్పుడు మా వాళ్ళ కట్లు ఇప్పించు. బాబు, రాజాబాబు, మీరు చెప్పిన పనులు మీరు చేశారు కదా, మళ్ళీ ఇదేం పని? మోసం, కుట్ర, దగ్గర. మోసం లేదు, దగ్గలేదు. అంతిమ విజయం మాదేరా. నోరు ముసులు పద. చిన్న రావణ, నేను రాజాబాబును చంపుతాను కూడా నీ తెలివి తక్కువ. ఒరిజినల్ పిస్తల్ దాచిపెట్టి డూప్లికేట్ పిస్తల్తో కాల్చాను రా. ఇప్పటికైనా అర్థమైందా నా తెలివితేటలు? కాసుకో నా నా కొడుకును పొట్టలు పెట్టుకుంటావురా? చెప్తాను, కొట్టాను రా. నేను పొట్ట పడుస్తాను రా, పొట్ట పడుస్తాను రా. ఫైవ్ స్టార్ హోటల్ కొనడానికి వచ్చిన పెట్టుకుప్ప వెంకటప్ప గారా? అవును. ఎలా గుచ్చుకోలేదని చూస్తున్నారా? ముసుకురా. ఆడతావు
రాధా నువ్వు రాధగా ఉంటే నేను శ్రీకృష్ణులా ఉంటాను ఆడపిల్ల నలిగిపోతుందిరా నాకు కావాల్సిన పిల్లల సరిగా నొక్కడం బాగోలేదురా రాధా సారీ బాగా బాగా నొక్కండి రా ఏముందిరా బాబు ఈ స్విచ్ ఆన్ చేస్తే నీ నా కొడుకులందరూ బగ్గున మండి బూడిదైపోతావు కానీ ఆ పాపం మన కరెక్ట్ కనకరావు వెళ్ళి పోలీసులకు ఫోన్ చేయి రాము రాజబాబు నా కబురందుగానే వెంటనే వచ్చి మమ్మల్ని కాపాడినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు రాము కృతజ్ఞతలు నేనే నీకు చెప్పాలి. ఎన్నో ఏళ్ళగా నా మీద హత్యా ప్రయత్నం చేస్తున్న ఈ దుర్మార్గులు ఆట కట్టించి ప్రాణానికి ప్రాణం ఇచ్చి నీకేమిచ్చినా రుణం తీర్చుకోలేను. అమ్మా అబద్ధాన్ని నిజమని నమ్మి నీ ప్రేమని మమతని అనుమానించి నిన్ను నిందించినందుకు నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. అమ్మా అమ్మా బిడ్డలు చేసే ఏ తప్పులైనా ఈ లోకంలో మనసారా బంధించేది తల్లే బాబు. నీ మీద నాకేమాత్రం కోపం లేదు. అమ్మా రాజబాబు నేను ఇంక మా అమ్మని లడ్డూని మా ఊరు తీసుకుని వెళ్ళిపోతాను. అదేమిటి రాము, నాకున్న ఆస్తి ఐశ్వర్యాలన్నింటిలోనూ నీకు సగం వాటా రాసేస్తాను. నా తోడబుట్టిన వాళ్ళ చూసుకుంటాను. కన్న కొడుకుైన నిన్ను, పెంపుడు కొడుకునైనా నన్ను చూసుకుంటూ అమ్మ ఆనందంగా మనతోనే ఉంటుంది. లడ్డూ తాత కూడా మనతోనే కలిసి ఉంటాడు. కాదనక రాము. వద్దు రాజబాబు, ఈ పట్టణంలో అర్థం లేని ఆడంబరాలు లేనిపోయిన హోదాల మధ్య నేను ఉండలేను. పల్లెటూరులో చద్దనం తింటూ మా లడ్డూ తాతతో కబుర్లు చెప్పుకుంటూ అమ్మ నేను హాయిగా బతుకుతాను. అది కాదు రాము. ఇంకేం చెప్పదు రాజబాబు, ఆ ముఖ్యమైన విషయం మర్చిపోయాను. దాదా ఆశాదేవిని ఇలా తీసుకురా. అమ్మా వీళ్ళిద్దరిని ఆశీర్వదించాను. మీ రెండు జంటలు కలిసి వస్తేనే ఆశీర్వదిస్తాం. అమ్మ రాధ ఇలా రమ్మ. నూరు కాలాల పాటు పిల్లా పాపలతో సుఖంగా వర్తిల్లాలి. నమస్తే. మీరంతా భలే మంచి వాళ్ళది. మా నాన్న అంటే మీకు భలే ఇష్టం. ఇది మా నాన్నగారు తీసిన 4వ సినిమా. చూశారుగా, మీరే మళ్ళీ మళ్ళీ చూసి భలేగా ఉందని ఉత్తరాలు రాస్తారు కదూ. ఉంటా మరి, టాటా.